తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎవరైనా ఫిబే గురించి మాట్లాడొచ్చు. లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం బ్రదర్. లాస్ట్ క్లాస్లో ఫిబే గురించి నేర్చుకున్నాం బ్రదర్. ఫిబే అంటే చంద్రకాంతి అని అర్థం. తన ఆత్మీయ జీవితంలో వెలుగుమయంగా తను జీవించిందని మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో వెలుగు కలిగి జీవించాలని నేర్చుకున్నాం. అదేవిధంగా సెకండ్ పాయింట్గా తన ఇతరులకు సహాయం చేసేదిగా ఉంది కనుక మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మనం ఇతరులకు సహాయం చేసే వారంగా ఉండాలని నేర్చుకున్నాం. మీకు వాయిస్ వినిపించుకోకున్నట్లయితే శుభాకాంక్షలు మెసేజ్ చేయాలని తెలియజేస్తాను. నాకు తెలిసిన బట్టి నేను ముందుకెళ్ళను. నా మాట వినిపిస్తున్నాయి కదండి? సరే వినిపిస్తుంది. నిమిషాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ క్లాస్ ఒక 2 నిమిషాలు నేను పుస్తకంలో వాటి గురించి తెలిసిన కనిపిస్తాను. కీర్తనలో 8వ అధ్యాయం 10వ వచనం ప్రకారం దాని ప్రకటించలు ఒక 8 విషయాలు చూసుకొచ్చాం. ప్రాంతాల్లో సో వివిధ కోణాల్లో నేను గమనించిన విషయాలు మీకు తెలియజేస్తాను. ఈ యొక్క సమయంలో నేను ఏం మాట్లాడుతున్నానంటే ఉన్నారు అనే విషయంలో కూడా ప్రిస్కిల్లా గురించినటువంటి విషయాలు అక్కడ అనేక విషయాలు రాయబడి ఉంటున్నాయి. ఈ విషయాలను మనము అర్థం చేసుకోవాలి. అయితే అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభులు వారు తిరిగి లేచి కొనుతానడినప్పుడు మొదటిగా స్త్రీలే ప్రభువును చూడడానికి వెళ్ళారు అన్న విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. విశ్వాసులుగా ఉన్న అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చు. వినిపిస్తుందండి ఇప్పుడు క్రైస్తులా వినిపిస్తుంది. ఓకే మంచిది. సో అలా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాం. రాయబడినటువంటి విషయాల్లో నుంచి దేవుని యొక్క రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 1-2 వచనాల్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇక్కడ సంఘ పరిచారకురాలకు ఫీబే అని ఒక సహోదరి గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. అందులో భాగంగా మనము నేర్చుకున్నటువంటి విషయాల్లో నుంచి ఫీబే అనగా అర్థము చంద్రకాంతి, వెలుగు, ప్రకాశించున్నది అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాం. ఈ యొక్క విధానమును బట్టి మరి ఎప్పుడైతే విశ్వాసుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీతిశూరుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి వైపు చూస్తుంటారు. కాంతి వెలుగు ప్రకాశించున్నది అన్న విషయాన్ని మనం ఈ ఆత్మీయ ఒక స్త్రీ కావచ్చు పరిచయం చేసేటువంటి వారుగా ఉన్నారు. అయిపోతున్నాయండి. అయితే మరో విషయంగా మనం చూస్తాం సౌందర్య నిధిలో రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 1-2 వచనాల్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇక్కడ సంఘ పరిచారకురాలకు ఫీబే అని ఒక సహోదరి గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. అందులో భాగంగా
మనము నేర్చుకున్నటువంటి విషయాల్లో నుంచి ఫీబే అనగా అర్థము చంద్రకాంతి, వెలుగు అని అనేకులకు తెలియచేయాలి. నౌ-ఏ-డేస్ మెనీ పీపుల్ దే డోంట్ చాలా మంది జీవితాల్లో మనం చూస్తే ప్రస్తుత దినాల్లో ప్రభు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన లేదు, పరిస్థితి కూడా లేవు. స్వచ్ఛమైన వెన్నెల ద్వారా ఆనందమునిచ్చు ఏం చేస్తాడంటే, మనము చిన్నతనంలో బయట అలా అరుగు పైనో లేకుంటే మిద్దె పైనో లేకుంటే మనకున్నటువంటి వరండాలోనో లేకుంటే ఉన్న ప్రదేశాల్లో పడుకుని నిద్రించేటువంటి సమయంలో ఆకాశం వైపు చూచి ఆ వెలుగు కింద ఉండి ఆటలాడుకునేటువంటి స్వభావం చిన్నతనంలో. ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి రాత్రి 9 అయినా 10 అయినా కూడా అలా ఆడుకుంటూ ఆ యొక్క చంద్రుడు ఇచ్చేటువంటి వెలుగులో ఆనందించేటువంటి వారుగా మన జీవితాల్లో మన చిన్నతనంలో ఆ యొక్క సంతోషాన్ని అనుభవించాం. నౌ-ఏ-డేస్ ప్రస్తుత దినాల్లో ఎలా అయిపోతుంది, అన్ని కూడా మొబైల్సే. అన్ని చోట్ల కూడా కేవలం ఎలా ఉంటదంటే ఇంట్లోనే ఉండేటువంటి పరిస్థితి. ఆడుకునే స్వభావం గాదు, పైకి చూసేటువంటి స్వభావం లేదు. ఆలోచన చేయాలి. ఆ వెన్నెల కింద ఆనందించేటువంటి వారు. ఆ చంద్రుడు ఇచ్చేటువంటి విధానం బట్టి. విశ్వాస జీవితంలో కూడా మనం చూస్తే 81వ కీర్తన 3వ వచనం ప్రకారం, అదే రీతిగా ఫిలిప్పీ 4:4 ప్రకారం కూడా విశ్వాసులు ఇతరులకు ఆనందంనిచ్చేటువంటి వారు అన్న విషయాన్ని మనం చూడాలి. అందుకే నొక్కి
చెప్తాడు పౌలు గారు ఏమనంటే, ఇదిగో తెలియచేస్తున్నటువంటి విధానం బట్టి ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అంటే. సో విశ్వాస జీవితము ఎప్పుడు కూడా ఆనందించేటువంటి వారుగా ఉండాలి. అలా అంటే దుఃఖంలో ఎలా ఆనందిస్తారు అని మీ క్వశ్చన్ రావచ్చు. అంటే ప్రభువుని బట్టి ఆనందించాలి. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ప్రభువుని బట్టి వెన్నెల ద్వారా ఆనందమునిచ్చువాడు. విశ్వాసులు కూడా వారు ఆనందిస్తూ అందరికి కూడా ఆనందముగా నడిపించువారు ప్రభువుని బట్టి అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి మనం ఇతరులకు ఆనందం కలిగచేసేటువంటి వారుగా ఉండాలి. ఇతరులకి తోటి విశ్వాసులతో దుఃఖ పెట్టేటువంటి వారుగా ఉండకూడదు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ కోణాల్లో మొదటి పాయింట్గా మనం నేర్చుకుంటూ వచ్చాం. రెండవ పాయింట్గా కూడా లాస్ట్ క్లాస్లో తెలియచేశాను. నూతనంగా జాయిన్ అయిన వారిని బట్టి నేను రిపీట్ చేస్తా ఉన్నా ఈ యొక్క విషయాన్ని. అయితే ఫీబే అనేకులకు సహాయకురాలు అన్న విషయాన్ని మనం చూస్తాం. విశ్వాస జీవితంలో హెల్పింగ్ నేచర్ అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అన్ని కోణాల్లో కూడా, ఫలాని విషయంలో మాత్రమే కాదు, అన్ని కోణాల్లో కూడా దేవుని చిత్తానుసారంగా విశ్వాసులు సహాయం చేసేటువంటి వారుగా, సహాయకులుగా ఉండాలి. రోమ 16వ అధ్యాయము 2వ వచనంలోను, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో నేర్చుకుంటూ వచ్చాం. విశ్వాసి అనేకులకు సహాయంగా ఉండాలి అన్న విషయాన్ని. యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఉదాహరణగా మనం తీసుకున్నప్పుడు, ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎక్కడికి ప్రయాణిస్తున్నాడు? మాట్లాడండి. ఎరుకోకు ప్రయాణిస్తా ఉన్నాడు. వెరీ గుడ్. ఎప్పుడైతే ఎరుకోకు ప్రయాణిస్తా ఉన్నాడో దొంగల చేత పట్టబడినట్లుగా మనం చూస్తాం. కొన ఊపిరితో వదిలేసినట్లుగా కూడా మనకు వాక్యం తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు మంచి సమరుడిగా అక్కడ మనం చూస్తాం. మరి యాజకులు వచ్చారు కానీ, లేవీలు వచ్చారు కానీ, ఎవ్వరు లేదు కానీ, ఈ యొక్క మంచి సమరుడు ఏం చేస్తాడంటే సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. ఈ ఫీబే కూడా మనం చూస్తే సంఘ పరిచారక చేసేటువంటి యొక్క ఫీబే రెండవ లక్షణంగా మనం చూస్తూ వచ్చాం. సహాయకురాలు, ఆతిథ్యం ఇచ్చేటువంటిది అన్న విషయాన్ని. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి ఈ యొక్క మంచి సమయుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ కూడా సహాయకుడైనట్టు, మనం కూడా ఒకప్పుడు పాపము చేత, శాపము చేత, బంధకాల చేత ఉన్నప్పుడు దేవుడు మన గాయములు కట్టి మన కొరకు ఆయన చిందింపబడిన రక్తమును బట్టి మనల్ని కూడా ఈ పాపం అనేటువంటి గాయములను మాన్పివేసి దేవుడు ఏం చేశాడంటే మనల్ని కూడా నీతిమంతులుగా తీర్చి ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసి ఏం చేయాలి అన్న విషయాన్ని మనం చూస్తే రెండవ మాటగా మనం నేర్చుకుంటూ వచ్చాం. విశ్వాసి కూడా అందరికీ కూడా సహాయం చేసేటువంటి స్థితిలో ఉండాలి. ఫిలిప్పీ 2వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన రీతిగా ఎలా అంటే ఆత్మీయులకి కూడా సహాయం చేసేటువంటి వారుగా ఈ ఫిలిప్పీ సంఘం ఉన్నట్లుగా మనం చూస్తూ వచ్చాం ఈ యొక్క మాటను బట్టి. మంచిది, దేవునికి స్తోత్రం. ఈ రెండు విషయాలు లాస్ట్ క్లాస్లో తెలియచేశాను, క్లుప్తంగా మీకు వివరించాను. మూడో విషయాన్ని మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. మరొకసారి చదవండి మూల పాఠమును, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. మూడవ విషయము, ఫీబేలో ఉన్నటువంటి మూడవ లక్షణం గురించి మనం నేర్చుకుంటున్నాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. రెండు విషయాల్ని రిపీట్ చేశాను, మూడో విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. చదవండి.
కెంట్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫెబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. చాలా. సో ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం గుర్తించినట్లయితే, మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో వాటి గురించి మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఈ లేఖన భాగమును బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు సంఘ పరిచారకురాలు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చెప్పండి, బైబిల్ గ్రంథములో కీర్తనలో ఒక మాట ఉంటది, ఎవరు పరిచారకురాలు అవుతారు అన్న విషయాన్ని మనం చూస్తే, గుర్తున్న వారు తెలియచేయండి. ఎవరు పరిచారకులు అవుతారు? కీర్తనలో ఉంటది, క్లూ కూడా ఇచ్చారు. ఎవరైనా చెప్పచ్చు. ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. పరిచారకులకు ఉండవలసినటువంటి లక్షణం తెలియచేయండి. ఎవరు మాట్లాడరా? ఓకే, కీర్తనలు 101వ అధ్యాయం 6వ వచనం చూడండి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఎవరు పరిచారకులు అవుతారంటే, నా యుద్ధ నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒక పరిచర్య చేసేటువంటి వ్యక్తి కావచ్చు, సంఘ నాయకుడు, సంఘ పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎలా ఉండాలో సంఘ శాస్త్రం గురించి నేను బోధించినప్పుడు అక్కడ చాలా విషయాలు మీకు తెలియచేశాను. అక్కడ కొన్ని పాయింట్స్ రూపంలో ఎలా ఉండాలి, ఎలాంటి విషయాలు ఆసక్తి ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా అని పరిచారకునికి ఉండవలసినటువంటి లక్షణాలు అనేటువంటివి ఒక 17 పాయింట్స్ వరకు నేను వివరించాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం బట్టి మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఏంటంటే, ఈ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి కీర్తనలు 101:6లో ఈ యొక్క వ్రాయబడినటువంటి ఈ మాటను బట్టి ఫీవే ఎటువంటి స్థితిలో ఉంటున్నదంటే, 3వ లక్షణముగా సంఘంలో పరిచర్య చేస్తా ఉంటున్నది అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. పరిచర్య, వివిధ రకాలైనటువంటి పరిచర్యలు చెప్పండి. సంఘంలో ఉన్నటువంటి పరిచర్యలు, ఎటువంటి పరిచర్య ఉంటది సంఘంలో? మందిరాన్ని క్లీన్ చేయడం. మరొకరు చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. మందిరం క్లీన్ చేయడం కూడా పరిచర్య. ఇంకా వెజల్స్ వాషింగ్, ఓకే, ఉన్నటువంటి ఆ వెజల్స్ వాష్ చేయడం కూడా పరిచర్య. గుడ్, నోట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పరిచర్య అంటే ఏమిటి అనేటువంటి వాటిలో ఇవన్నీ కూడా ఇవి ప్రాక్టికల్ గా విశ్వాస చేయవలసినటువంటి లక్షణాలు. ఇవన్నీ కూడా నేటి దినాల్లో క్రైస్తవులు పరిచర్య చేయట్లేరు, చేయించుకుంటున్నారు కదండి. అలా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నప్పుడు ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయుటకే వచ్చాడన్న వాక్యం కూడా మనం చూస్తాం లేఖన భాగం. అందుకే విశ్వాసులకి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత మాదిరికరంగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. చెప్పండి, ఇంకా ఆయా రీతిగా ఉన్న సంఘ పరిచర్యలు చెప్పండి. అన్నా ప్రైజ్లడపై వినిపిస్తుందా? మిగతా వారందరూ కూడా తెలియచేయండి. వంట చేయడం కూడా ఒక పరిచర్య. వెరీ గుడ్. చిల్డ్రన్స్ మినిస్ట్రీ, సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం, వెరీ గుడ్, అది ఒక రకమైన పరిచర్య. సేవకుల పరిచర్య, టెక్స్ట్ బాక్స్ లో మెసేజ్ చేస్తున్నారు. వెరీ గుడ్. సేవకులకు పరిచర్య, వెరీ గుడ్. ఎలియా దగ్గర ఎలీషా ఉండి పరిచర్య చేశాడు, అలా ఉండాలి. ఓకే, వడ్డించే విషయంలో కూడా పరిచర్య మాట్లాడాలి.
సర్వసాధారణంగా ప్రతిరోజు కూడా మనం చూసి చేసేటువంటి క్రియలు ఇవన్నీ కూడా ఆలోచన చెప్పకూడదు మనం. త్వరగా చెప్పేయాలి. ఇంకేమిటి పరిచర్యలు? పరిచర్లో భాగం తెలియచేయాలి త్వరగా. సువార్త ప్రకటించడం పరిచర్య కాదా? చేయడం కూడా పరిచర్య. Praise the Lord. చెప్పండి, చెప్పిన వారైనా పర్లేదు, త్వరగా చెప్పండి కొన్ని పాయింట్స్. బైబిల్ చదవడం, పాటలు పాడడం కూడా పరిచర్య. సంఘంలో బైబిల్ చదవడము, పాటలు పాడడం కూడా పరిచర్య. ఇంకా ప్రార్థన, సంఘాన్ని శుభ్రపరచడం కూడా పరిచర్య. సంఘంను శుభ్రపరచడం కూడా పరిచర్య. త్వరగా చెప్పాలి ఫాస్ట్ గా. ప్రతిరోజు మీరు చేస్తున్నారా? మీరు చెప్పలేదంటే చేయలేదని అర్థం. చేస్తున్నామయ్యా. నేను గుడి ఊడిసి సాపలేసి పాటలు పాడి అయ్యగారు వచ్చే వరకు సంఘంలో పాటలు పాడి సిద్ధపాటుగా ఉంటాను అయ్యగారు. వెరీ గుడ్, మంచిది. ఇంకా అండి, ఇంకేమైనా తెలియచేయాలనుకుంటే తెలియచేయచ్చు. ఎనీబడి? ఓకే, మంచిది. మీరు అన్ని చెప్పిన పాయింట్స్ అన్ని కూడా చూడండి. ఆరాధన ఉన్నటువంటి ఈ యొక్క సమయాన్ని మనం చూస్తే కేవలం ఆదివారం సమయానికి వెళ్ళడం మాత్రమే కాదు, కానీ ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవుడిగా పరిచయం చేసేటువంటి లక్షణాలు ఉండాలి. 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు వెళ్దాంలే, 11 గంటలకు వెళ్దాంలే, 12 గంటలకు వెళ్దాంలే అన్నట్లుగా ఉండకూడదు. కానీ ముందుగానే వెళ్ళి ఏం చేయాలంటే పరిచయం చేయాలి. అక్కడ ఉన్నటువంటి మందిరం శుభ్రం పరిచే విషయం కావచ్చు, వంట విషయంలో కావచ్చు, ఇప్పటి వరకు మీరు తెలియచేసిన ప్రతిదీ కూడా, ఆల్టర్ని శుభ్రపరిచేటువంటి విషయంలో కావచ్చు, మందిరంలో ఆ యొక్క చర్చి క్లీనింగ్ అంతా, మిర్రర్స్ కావచ్చు, లేకుంటే చైర్స్ కావచ్చు, పట్టలు కావచ్చు, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్ని కూడా, ఇదంతా కూడా ఒక పరిచర్య. సో కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఈ పరిచర్య చేయవాడు మొట్టమొదటిగా ఎలా ఉండాలంటే, మనం ఎంత పరిచర్య చేస్తా ఉంటున్నాం అనేది కాదు, కానీ ఎంత ప్రభుతో సహవాసం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎప్పుడైతే మనం ప్రభుతో సహవాసం చేస్తామో ఆటోమేటిక్ గా పరిచర్య చేస్తాం, సువార్త ప్రకటిస్తాం, మందిరంలో పని చేస్తాం, పరిచర్య చేస్తాం. ఇలా మనం చూడాలి. నా ఆత్మీయ జీవితంలో నా స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీయ తండ్రి తను చేస్తూ మాతో చేయించేవాడు. అందుకే అన్నకి ఏవైతే వచ్చో అవన్నీ కూడా మేము కూడా నేర్చుకుంటూ వచ్చాం, అన్ని రీతిగా కూడా. ఈజ్ ఆల్ రౌండర్, మై స్పిరిచువల్ ఫాదర్ ఆల్ రౌండర్. సో అలానే మరి సేవకునితో అలా నడుస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సమయంను బట్టి, ఆ యొక్క విధానం బట్టి దేవుడు అన్ని కూడా నేర్పించుకుంటూ వచ్చాడు. అన్న అన్ని కూడా పరిచర్లు అన్ని కూడా చేసేవాడు. క్లీన్ చేసేటువంటి వాడు, మందిరం శుభ్రపరిచేవాడు, మాప్ పెట్టేటువంటి వాడు, మిర్రర్స్ క్లీన్ చేసేవాడు. తర్వాత ఇవన్నీ కూడా అవి మాత్రమే కాకోకుండా మరి సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ కావచ్చు, లైటింగ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, డ్రైవింగ్ విషయంలో కావచ్చు, వర్షిప్ చేసేటువంటి విషయం కావచ్చు, మెసేజ్ చెప్పేటువంటి విషయం కావచ్చు, పెద్ద క్రూసైడ్స్ మరి అరేంజ్మెంట్స్ చేసేటువంటి విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా అలా ముందుకు వెళ్ళి, ఎందుకంటే తను కూడా కొంతమంది సేవకులు ఎదుట పెరిగాడు, అలానే మమ్మల్ని కూడా అలా పెంచాడు. కాబట్టి అనేకమైనటువంటి సుగుణాలు, అనేకమైనటువంటి పరిచయ లక్షణాలు అనేటువంటివి మాలో ఆటోమేటిక్ గా వచ్చాయి. అయితే నేను ఎందుకు మీకు తెలియచేస్తా ఉన్నాను ఈ విషయాలన్నీ కూడా అంటే, ఎవరు పరిచారకులు అవుతారు అంటే, నా యుద్ధ నివసించినట్లు అంటాడు. అంటే దేవుని సన్నిధిలో నివసించే వారు ఆయనకు కావాలి, వారే పరిచారకులు అవుతారు. అర్థం చెప్పండి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు అంటే ఏమిటి దాని అర్థము తెలియచేస్తారా? నేనే చెప్పమంటారా? దేవుని సన్నిధిలో నా యుద్ధ నివసించున్నట్లు అంటాడు. దేశంలో నమ్మకస్తులైనటువంటి వారిని కనిపెడుతున్నాను నేను. ఫలానా ఊర్లో, ఫలానా ప్రాంతంలో ఎవరున్నారు, ఫలానా కుటుంబాల్లో ఎవరున్నారు, ఫలానా సంఘంలో ఎవరున్నారు, ఫలానా దేశంలో ఎవరున్నారు, ఆయా రీతిలుగా మరి దేవాది దేవుడు వెతుకుతున్నట్లుగా మనం చూస్తాం. తెలియచేయండి. నా యొద్ద నివసించినట్లు అంటే ఏమిటి దాని అర్థం? దేవుని మందిరంలో కనిపెట్టుకొని దేవుని సేవకుల కోసం, అందరి కోసం ప్రార్థన చేయటం. వెరీ గుడ్. అక్క చక్కటి సమాధానం చెప్పారు. వాటి గురించి నేను కూడా తెలియచేస్తాను. ఇప్పుడు కుటుంబ ప్రార్థన జరుగుతుంది. కుటుంబంలో మోకరించినంత మాత్రాన ఆయన ఎదుట నివసించిన వారు కాదు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుంది. ఆయన ఎదుట అందరూ కూడా కూర్చుంటారు, అంటే కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. బట్ అందరూ కూడా ఆయనకి సమీపంగా ఉన్నవారు కాదు. అర్థం చేసుకోవాలి. మందిరానికి అందరూ వస్తారు, బట్ అందరూ కూడా
ఆయన ఎదుట నివసించువారు కాదు. మందిరంలోనికి వస్తే నివసించినట్లు కాదు. ఆత్మీయంగా మనం లోతుగా ఆలోచన చేయాలి. కుటుంబంలో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఎక్కడికెళ్ళినా, ఏ పని చేస్తున్నా, ఏ వృత్తి చేస్తున్నా, మీరు ఎక్కడ ప్రయాణిస్తున్నా కూడా ప్రభువుతో నివసించువారుగా ఉండాలి అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి రీతిగా ఉండాలి. అందుకే ఇక్కడ మనం చూస్తే నా యొద్ద నివసించున్నట్లు అంటాడు. ఎలా ఉండాలి అంటే మరొక పాయింట్‌లో నమ్మకస్తులుగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఒక సేవకుడంట ఒక ప్రాంతంలో అలా ఒక వ్యక్తిని "నువ్వు ఇలానే ఉండు. నాకు ఒక సేవకులొచ్చారు. నేను కలిసి వస్తానని" లోపలికెళ్ళిపోయాడంట. అతను వరండాలోనే నిల్చుకొనున్నాడు. సేవకుడు లోపలికి వెళ్ళాడు. ఆ వ్యక్తిని మర్చిపోయాడు. ఆ యవనస్తుడిని మర్చిపోయాడు. అలా లోపలికెళ్ళిపోయి అన్ని పనులు గూడా చేసుకుంటున్నాడు. తర్వాత రాత్రయింది. తర్వాత ఉదయం అయిన తర్వాత అలా మళ్ళీ ఆఫీస్ వరండాలోనికి వచ్చే లోపల ఆఫీస్ ఎదుటకొచ్చే లోపల ఆ యవనస్తుడు సేవకుడు ఏదైతే చెప్పాడో అలానే చేతులు కట్టుకొని, అలానే అక్కడే నిల్చుకొనున్నాడు. ఎప్పటి వరకంటే ఆ రోజు ఉదయం అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది. ఉదయకాల సమయంలో సేవకుడు వచ్చేంత వరకు కూడా అలానే చేతులు కట్టుకొని సేవకుని కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? సేవకుడు ఒక మాట చెప్పాడు. ఏమిటంటే, "నేనొస్తాను. నీతో మాట్లాడతాను. నువ్వు ఉండు ఇక్కడే" అని ఒక మాట చెప్పాడు. ఈరోజు పరిచర్య చేసేవారు ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఆలోచన చేయండి. సేవకుడు ఒక మాట చెప్పిన తర్వాత మీరేమనుకుంటారు? అన్న మర్చిపోయినట్టున్నాడని అన్న కొరకు లేకుంటే సేవకుడు మర్చిపోయాడేమో అని ఏం జేస్తారు? వెళ్లి గుర్తుకు జేస్తా ఉంటారు. లేకుంటే మీరనుకుంటారు సమయాల్లో కావచ్చు, సర్వసాధారణంగా ఆలోచించేటువంటి విధానం. ఈ గ్యాప్‌లో నేనేదో ఒక పని చేసుకుంటూ రావచ్చు కదా! అన్నట్లుగా కూడా ఆలోచన జేస్తారు. బట్ ఆ యవ్వనస్తుడు సేవకుడి ఎదుట ఎంత నమ్మకంగా ఉన్నాడు? ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఈరోజు ఒక విశ్వాసము కలిగినటువంటి మనం, విశ్వాసిగా ఉన్నటువంటి మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారి సన్నిధిలో కూడా మనం ఉంటున్నాం. మనం దేవుని సన్నిధిలో ఎంత నమ్మకంగా ఉంటున్నాం అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. అది కన్నా మనము ప్రాక్టికల్‌గా మనం కుటుంబాల్లో ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాం? భర్త విషయంలో, మీకున్నటువంటి భార్య విషయంలో, నీ బిడ్డల విషయంలో, మీ తల్లిదండ్రుల విషయంలో నీ పైన నమ్మకం ఉంటున్నదా? అలాంటి నమ్మకాన్ని కలిగిస్తున్నావా నీ భక్తి జీవితాన్ని బట్టి? అంటే నటించమని నేను చెప్పట్లేను కానీ, అటువంటి నమ్మకమైనటువంటి వారముగా నా భర్త ఏ తప్పు చేయడు, లేకుంటే నా భర్త అంటే నమ్మకమైనటువంటి స్థితి. భార్య విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, అదే రీతిగా తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, నమ్మకముగా జీవిస్తుంటున్నామా అన్న విషయాన్ని, నమ్మకంగా జీవిస్తున్నావా అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకసారి ఆలోచన చేయాలి. కొంతమంది కుటుంబ సభ్యులే చెప్తా ఉంటారు. వారి గురించి నేను ఎప్పుడు వినిందే కదా! ప్రతిసారి చెప్పేది ఇదే కదా! ఎన్ని సార్లు నమ్మాలి నిన్ను అన్నట్లుగా ఇంట్లో ఉన్నటువంటి వారు తరచూ మాట్లాడుతూ ఉండడం కొంతమంది జీవితాలు నేను గమనిస్తా ఉంటాను. అయితే ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. నాకు ఎవరు పరిచారకులు అవుతారంటే ఆయన ఎదుట నివసించువారు. ఫీబే ఆయన సన్నిధిలో నివాసం చేసింది. సంఘంలో నివాసం చేసింది. సంఘంలో పరిచర్య చేసిందామె. సంఘముకి సమీపముగా ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు సంఘానికి ఎన్ని కిలోమీటర్లున్నా ప్రాబ్లమ్ లేదు కానీ, ఆత్మీయంగా సంఘానికి సమీపముగా ఉండాలి. సేవకులకి సమీపముగా ఉండాలి. అంటే దగ్గరలో ఉండాలని కాదు కానీ, ఆత్మీయ కోణంలో వారికి దగ్గరగా ఉండాలి. ఆలోచన చేయాలి. చూడండి కొన్నిసార్లు కొన్ని దూర ప్రాంతాల్లో ఉండాల్సిన పరిస్థితి, దూర దేశాల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. బట్ వారికి సమీపంగా ఉండాలంటే ఫెలోషిప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫెలోషిప్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒకసారి అడ్మిట్ చేసి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా! హల్లెలూయా! అందరూ అడ్మిట్ చేసి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా! హల్లెలూయా! మిగతా వారు కూడా హల్లెలూయా! 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 దేవునికి స్తోత్రం. మంచిది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే కేవలం నమ్మకస్తులుగా ఉండడం మాత్రమే కాదు గానీ, నిర్దోషముగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. నిర్దోషముగా ఉండాలి. ఎవ్వరి చేత నువ్వు దోషివి, నువ్వు అబద్ధాలాడావు, నువ్వు మోసం చేసావు, నువ్వు దొంగతనం చేసావు, ఇదిగో నువ్వు అలా బిహేవ్ చేసావు నా పట్ల అని ఎలా కూడా నింద లేకోకుండా ఉండాలి. నిర్దోషిగా ఉండాలి. కాబట్టి నిర్దోషిగా నడుచువారు. ఇక్కడ మనం చూస్తూ వచ్చాం. ఆయన ఎదుట పరిచారకుడు ఎవరు అంటే ఒక్క మాటలో నుంచి, ఒక అధ్యాయంలో నుంచి, ఒక వచనంలో నుంచి ఆయన ఎదుట నివసించువారు ఆయనకు పరిచారకులు, నమ్మకమైనటువంటి వారు ఆయనకు పరిచారకులు, అదే రీతిగా నిర్దోష మార్గమందు నడుచువారు కూడా
ఆయనకు పరిచారకులు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 103వ కీర్తన 21వ వచనం చదవండి. 103వ కీర్తన 21వ వచనం. కీర్తనలు 103వ అధ్యాయము 21వ వచనం. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నతించుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా అంటున్నారు. ఎవరు ఆయన పరిచారకులు అవుతారు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చువారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏటిని నెరవేర్చువారు? సొంత చిత్తాన్ని కాదు, సొంత ఆలోచనలు కాదు, సొంత తలంపులు కాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని చిత్తాన్ని, ఆయన చిత్తము నెరవేర్చువారు ఆయన పరిచారకులు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు మనం అర్థం చేసుకున్నట్లయితే ఎంతమంది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తా ఉన్నారు. దేవుని యొక్క చిత్తం చేయటంలో చాలా కష్టమైనటువంటి తరం అండి. అయినప్పటికీ కూడా ప్రభు కొరకు నిలబడినట్లయితే దేవుడు మంచి పరిచర్యలో వాడుకుంటాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను పరిచర్య చేసినటువంటి విధానంలో కొన్ని అనుభవాలు సందర్భం బట్టి మీకు తెలియచేస్తా ఉన్నాను. గతంలో కూడా తెలియచేస్తుండవచ్చు. పరిచర్య చేస్తున్నప్పుడు నీళ్లు పట్టుకొని బోరింగ్ ఉండేటువంటిది కొంచెం దూరం రోడ్డుకు అవతలకి వెళ్ళి ఉన్నటువంటి విధానం బట్టి వాటర్ మోసుకొని వచ్చి పరిచర్య చేస్తా ఉన్నటువంటి సమయంలో ఆత్మీయులు నన్ను అవమానించారు, హేళన చేశారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఏదో కర్మ చేసుకున్నాడు వీడు పరిచర్య అని ఇవన్నీ కూడా మోస్తా ఉన్నాడు అని. కొంతమంది తల్లిదండ్రులు ఇప్పటికీ అలానే బిహేవ్ చేస్తా ఉంటారు. ఆలోచన చేయండి, మీరు కూడా అలా ఉన్నారేమో. ఒకవేళ పిల్లలు వెళ్ళి పరిచర్య చేస్తా ఉంటే సంఘంలో సేవకునికి పని చేస్తా ఉన్నారని మాట్లాడకూడదు. సంఘంలో పని చేస్తా ఉన్నారని మాట్లాడకూడదు. పని వేరు, పరిచర్య వేరు. పని చేస్తే జీతం దొరుకుతుంది, పరిచర్య చేస్తే గన పరలోకంలో జీతం దొరుకుతుంది. ఆలోచన చేయాలి. పనివాడు జీతానికి పాత్రుడని వాక్యం సెలవిస్తా ఉంది. ఏ పనికి? ఈ భౌతిక పరమైనటువంటి పనికి జీతం ఉంది. పరిచారకులకు ఇక్కడ లేదు జీతం, పరలోకంలో ఉంది జీతం. ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. ఈ యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిచర్య చేయవారు ఎవరు అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి, సొంత చిత్తం కాదు. యోనా సొంత చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళ్ళాడు, ఎన్నో నష్టాలు వచ్చాయి. బట్ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మళ్ళీ ఇష్టపడినప్పుడు 1,20,000 మంది రక్షింపబడ్డారు. ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో ప్రభు పరిచర్య చేసేటువంటి వారి విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క చిత్తం నెరవేర్చినట్లుగా విధేయత కలిగి నెరవేర్చేటువంటి వారంగా ఉండాలి. అబ్రహాముని దేవుడు పిలిచాడు, నువ్వు వచ్చే అన్నాడు, వచ్చేసాడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. సొంత ఆలోచన నెరవేర్చలేదు. ప్రభు నా వాళ్ళని తీసుకొస్తాను, నా బంధువులు తీసుకొస్తాను, నేను తెలియని ప్రాంతానికి ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ చేయలేదు. విధేయత కలిగిన అబ్రహాం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరాను అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ యొక్క వాక్యం నేను చదువుతున్నప్పుడు ఆలోచన చేశాను, నిజమే కదా. ప్రస్తుత దినాల్లో ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే మనం అందరం కూడా ఏం యూజ్ చేస్తాం? గూగుల్ మ్యాప్ యూజ్ చేస్తాం. ఇంకా ఏం యూజ్ చేస్తారని తెలియని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్. ఇక్కడ బయలుదేరడంలోనే అన్ని వివరాలు కనుక్కొని వెళ్తాం. బయలుదేరక మునిపి అన్ని వివరాలు కనుక్కుంటాం కదండి. ఒకవేళ మధ్యలో ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ ఏం చేస్తారు? మాట్లాడాలి, ఫోన్ చేసి మాట్లాడతారు, మళ్ళీ వెనకొచ్చి డీటెయిల్ తెలుసుకుంటారు. ఒకవేళ ఫోన్ లేకుంటే వెనకొచ్చి డీటెయిల్స్ తెలుసుకుంటారు. ఒకవేళ ఫోన్ ఉంటే ఫోన్ చేసి మేము పలానా చోటు ఉన్నాం, ఇక్కడ నుంచి ఎలా రావాలి, ఎటువంటి రీతిగా ముందుకు వెళ్ళాలి, అన్ని కూడా డీటెయిల్స్ అడుగుతారు కదండి. ఆ రోజుల్లో అబ్రహాంకి డైరెక్ట్ గా ఏంటంటే, ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ ఎలా ఉంటది, ఎక్కడైతే మెయిన్ లైన్ ఉంటుందో అక్కడ నుంచి కనెక్షన్ వచ్చి ఇంట్లోకి వస్తేనే, లైన్ ఉంటేనే కనెక్షన్ ఉండేది. లైన్ కట్ అయిపోయింది అనుకోండి, మనం ఎలా మాట్లాడినా కూడా అక్కడ వినిపించదు. ల్యాండ్ ఫోన్ కు ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి. ప్రజెంట్ సెల్ ఫోన్స్ వచ్చాయి, ఇవి వైర్లెస్ సెల్ ఫోన్స్. ఎక్కడున్నా కూడా మనం మాట్లాడే మాట ఆ యొక్క ఉన్నటువంటి సిగ్నల్స్ ద్వారా ఇతరులకి ఎంత దేశాల్లో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చేసింది ప్రస్తుత దినాల్లో. ఆ రోజు అబ్రహాం ఎలా మాట్లాడాడు దేవునితో అంటే, ఒక సత్సంబంధము కలిగి ప్రభువుతో మాట్లాడినటువంటి స్థితి చూస్తాం. వెంటనే దేవుడు మాట్లాడలేదు సుమా. దేవుడు ఏం చేశాడంటే వెళ్ళమన్నాడు, ఆ ప్రాంతంకి వచ్చిన తర్వాత వెయిట్ చేశాడు.
మళ్ళీ దేవుడు మాట్లాడేంత వరకు కూడా అలానే ఉన్నాడు. ఇంకా దేవుడు ఏం పలకట్లేడు, వారమైంది, నెలైంది, ఏం మాట్లాడట్లేడు దేవుడు అని వెనక్కి వెళ్ళిపోలేదు. ఆలోచన చేయాలి. విశ్వాస జీవితంలో కూడా కొన్ని కార్యాలు జరగలేకోకుండా ఉన్నప్పుడు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉండకూడదు. ఒక సహోదరి అనింది, ఎందుకమ్మా దేవుని మందిరాన్ని మానేసావంటే, అండి ప్రార్థన చేసుకున్నాను, పరిచర్య చేయడానికి వచ్చాను, దేవుడు నాతో మాట్లాడట్లేడు, లేకపోతే నేను అనుకున్నది నెరవేర్చలేదు అని వెనక్కి వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకు? అక్కడ సంఘం బాగలేదనో, అక్కడ డబ్బులు రాలేదనో, లేకుంటే సంఘంలో ఉన్నటువంటి పరిచారకులు సహకరించలేదనో, లేకుంటే మరికొంది విశ్వాసుల జీవితంలోనికి వచ్చే లోపల అనుకున్న కార్యం నెరవేర్చబడలేదని, వివాహం జరగలేదని, గర్భఫలం జరగలేదని, ఇలా ఉద్యోగం రాలేదని, వ్యాపారంలో అభివృద్ధి లేదని, ఇలాంటి కొన్ని పరిస్థితులు బట్టి వెనక్కి వెళ్ళిపోయినటువంటి క్రైస్తవులు లేకపోలేదు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, ఒక్కరే ప్రభు సన్నిధిలో ఉన్నారు, 9 మంది వెళ్ళిపోయారు. ఈరోజు ఒక విశ్వాసిగా ఆలోచన చేయు. ప్రభు సన్నిధిలో 3వ లక్షణముగా మనం చూస్తూ వచ్చాం. ఏంటంటే, ఈ యొక్క ఫీబేకి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే సంఘ పరిచారకురాలు. మనం పరిచర్య చేసేటువంటి విధానంగా ఉంటున్నారా అన్న విషయాన్ని ఆలోచన చేస్తూ, ఇకున్నటువంటి విధానమును బట్టి ఏ రీతిగా సంఘ పరిచారకులు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఎవరు సంఘ పరిచారకులు అంటే, ఆయన ఎదుట నివాసం చేసేటువంటి వారు. నేను కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వాక్యం చెప్పడానికో, లేకుంటే వాళ్ళని దర్శించడానికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క సేవకుల గృహాల్లో ఎక్కువగా పరిచర్య చేసేటువంటి వారు ఉంటారు. ఆలోచన చేయాలి. మన సంఘంలో కూడా పరిచర్య చేసేటువంటి వారు ఎప్పుడూ ఉంటారు. యవనస్తులు కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, అక్క వాళ్ళు కావచ్చు, ఎప్పుడు ఉంటారు. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ఏమైనా పరిచర్య దొరుకుతుందేమో చేయడానికి ఇష్టపడేటువంటి స్వభావం. ప్రస్తుత దినాలు ఎలా ఉన్నాయి? ఏమైనా పని చెప్తారేమో అని చెప్పి తప్పించుకునేటువంటి స్వభావం కలిగి ఉంటున్నారు కొంతమంది విశ్వాసులు. అయ్యో నా పేరు చెప్పకూడదు, అయ్యో నేను ఈ పని చెయ్యను, మట్లో పని చేయడమా, అయ్యో నాకు ఇష్టం లేదు, నా రేంజ్ ఏంటి, నా స్థితి ఏంటి, ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారు ఉన్నారు. ఆలోచన చేయాలి. మొదటిగా సంఘ పరిచారకులో మనం చూస్తే, ఆయన ఎదుట నివాసం చేయాలని, నమ్మకమైన వారుగా ఉండాలని, నిర్దోషమందు నడుచుకోవాలని మనం చూస్తూ వచ్చాం. 4వదిగా మనం చూస్తే, ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులారా అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. పరిచారకులు ఏం చేయాలంటే, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఒకవేళ నువ్వు పని చేయకుంటే ఎవరితో పని చేపిస్తాడు తెలుసా ఆయన? కీర్తనలు 104వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 104వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 104 4వ వచనం. వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. వీటిని సృష్టిని ఆయన పరిచారకులుగా చేసుకున్నాడనే విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. వాయువు అంటే గాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అగ్ని జ్వాలలు తనకు పరిచారకులు చేసుకుని ఉన్నాడు. ఆత్మీయ కోణంలో వివిధ రకాలుగా చెప్పవచ్చు ఈ వచనాన్ని, బట్ మనం అర్థం చేసుకోవాలి. నువ్వు చప్పట్లు కొట్టుకోకుంటే రాళ్ళు కేకలేస్తాయి అన్న విషయాన్ని కూడా రాయబడి ఉంటున్నాడు దేవుని యొక్క మాటల నుంచి. సో ఇక్కడ చాలా విషయాల్లో మనం చూస్తే ఉన్నటువంటి యొక్క విధానమును బట్టి ఈ యొక్క సృష్టిలో భాగంగా ఉన్న ఆయా కోణాల్లో మనం చూస్తూ వచ్చాం. సో హ్యూమన్ బీయింగ్ ప్రకారం మనం నేర్చుకున్నటువంటి విధానం బట్టి క్రియేషన్ ఆఫ్ మ్యాన్ గురించి మనం నేర్చుకున్నప్పుడు మెనీ టైమ్స్ వి విల్ డిస్కస్ అబౌట్ దట్. కాబట్టి వాటి గురించి ఎక్కువ మనం ఆలోచన చేస్తూ ఉంటాం. సృష్టి యొక్క మర్మంలో నుంచి మానవుని యొక్క సృష్టి గురించి మనం చూస్తూ వచ్చాం. అనేక ప్రాంతాల్లో మనం చూస్తే ఆయనకున్నటువంటి విధానం బట్టి మనిషి ఎటువంటి రీతిగా అంటే, మనిషికి ఉన్నటువంటి నైతిక విలువలు కూడా మర్చిపోతా ఉన్నారు. కనీసం ఇలా మాట్లాడకూడదని చెప్పట్లేదు తల్లిదండ్రులు. ఆలోచన చేయాలి. చిన్న పెద్ద గౌరవం లేకోకుండా పెంచేటువంటి స్వభావం పిల్లల్ని. చాలా బాధ అనిపిస్తది. పెద్దవాళ్ళని రే అని పిలువు, లేకుంటే ఇలా పిలువు, అలా పిలువు, అదొక నవ్వుకుంటారు. మళ్ళీ కూడా అలా పిలుస్తున్నటువంటి విధానం బట్టి చిన్న పిల్లల నుంచి అలా అలవాటు చేస్తా ఉన్నారు. ఆలోచన చేయాలి. అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు పరిచర్య చేసేటువంటి వారిలో అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. నువ్వు పని చేయకోకుంటే దేవుడు సృష్టితో పని చేయించుకుంటాడు. బట్ సృష్టి ఆల్రెడీ ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేరుస్తా ఉంది. కీర్తనలు 19వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అవసరం లేదు కానీ తర్వాత చదువుకోనండి. కీర్తనలు 19వ అధ్యాయంలో రాయబడి ఉంది. సృష్టి అంతా కూడా క్రమముగా పని చేస్తా ఉంది. నీవు ప్రభు కొరకు పని చేస్తా ఉన్నావా? పరిచర్య చేస్తా ఉన్నావా? పరిచర్య చేసేది సేవకులు మాత్రమే కాదు. పరలోకంకి వెళ్ళిన తర్వాత, అయ్యా
ఈ పరిచయం చేయాలని నాకు తెలియదు ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పినా కూడా అక్కడ ఫలం ఉండదు. పరలోకంకైతే వెళ్తారు కానీ ఆ కిరీటాలు దొరకవు. పరలోకానికి అయితే వెళ్తారేమో కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బహుమానాలు అనేటువంటివి దొరకవు. పరిచర్య చేయాలి. కేవలము పరిచర్యలో కీడును ఆయనకున్నటువంటి సంతోషం మాత్రమే కాదు కానీ శ్రమలు కూడా అనుభవించాలని ఫిలిప్పీ పత్రికలో రాయబడి ఉంటున్నది. ప్రభు కొరకు పరిచర్య చేసేటువంటి విధానముగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. మూడవదిగా మనం నేర్చుకుంటున్నాం ఫీబే సంఘ పరిచారకురాలు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 26వ వచనం చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. చదవాలి. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. దేవునికి స్తోత్రం. మీలో అలా ఉండకూడదు అన్న విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు. అట్ ది సేమ్ టైం పరిచర్య చేసేటువంటి వారు ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తే, ఎవడైతే గొప్పవాడుగా ఉండాలనుకుంటున్నాడో వాడు ఎలా ఉండాలంట? మాట్లాడాలి. తీశారు అందరు బైబిల్? ఎంతమంది బైబిల్ తెచ్చారు? తెచ్చిన వారు హల్లెలూయా చెప్పండి. పోస్ట్ చేయండి కొంతమంది, ఎవరైనా అనుకూలత ఉన్నవారు. ఏ వచనం చదివారు? మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం చదివారా అందరు కూడా? చదవండి మరొకసారి. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవాలి. ఇక్కడ మనం చూస్తే మీలో అలాగుండకూడదు అంటాడు. ఆ పై వచ్చిన తర్వాత చదువుకున్నాడు కానీ, బట్ నాకు అవసరమైన విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. మీలో ఎవడు గొప్పవాడై ఉండాలో అన్న విషయాన్ని మనం చూస్తా. మీలో ఎవడు గొప్పవాడై ఉండాలో అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒక స్త్రీ వచ్చింది, 2 కుమారులు తీసుకొని వచ్చి ప్రభు సన్నిధికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారిని, అయ్యా పరలోకంలో నీ సింహాసనం ఎదుట, నీ సింహాసనం మందు ఒకరిని కుడివైపున ఒకరిని ఎడమ వైపున పెట్టుకో అంటది. ఈమె ఆలోచన చూడు ఎలా ఉందో. ఒకరిని ఏం చేయాలంట? యేసుక్రీస్తు ప్రభుల వారికి కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని పెట్టుకోవాలంట. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే గొప్పగా ఉండాలని కోరుకుంటున్నది ఆమె. అయితే ఇక్కడ మనం చూస్తే అక్కడ గొప్పగా ఉండాలన్నా, ఈ భూమి మీద మనం గొప్పగా ఉండాలన్నా కూడా ఆలోచన చేయాలి. ఎవడైతే గొప్పవాడై ఉండగోరనో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. పరిచర్య చేసేటువంటి విధానంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన గొప్పవాడు, అన్నిటికన్నా గొప్పవాడు. నీలో ఉన్న వాడు లోకంలో ఉన్న వాటన్నిటికంటే అంటాడు. లోకంలో ఏదైతే ఉందో, నీ కంటికి కనిపించేది కనిపించనది లోకంలో ఏదైతే ఉందో వాటన్నిటికన్నా గొప్పవాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా దేవుని యొక్క వాక్యాన్ని? హల్లెలూయా. వాక్యాన్ని ఆయన ఈ ప్రపంచంలో కనిపించక ఉన్నటువంటి వాటన్నిటికన్నా గొప్పవాడన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒక సూర్యుడు ఎంత గొప్ప, ఒక చంద్రుడు ఎంత గొప్ప, నక్షత్రాలు ఎంత గొప్ప, వెహికల్స్ ఎంత గొప్ప, వాటర్ ఎంత గొప్ప, ఇంకా మన నిత్యము కూడా అనుభవిస్తున్నటువంటి ప్రతివి కూడా వాటన్నిటికన్నా గొప్పవాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. బంగారు కన్నా గొప్పవాడు. ఇవన్నీ కలగజేసింది ఆయనే కదండి. ఆయన ఎంత గొప్పవాడు ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. మీలో ఎవడైనాను కూడా గొప్పవాడై ఉన్న గోరునో వాడు మీరు ఏం చేయాలంటే వాడు మీ పరిచారకుడై ఉండవలను అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మన జీవితాల్లో పరిచర్య చేసేటువంటి అనుభవాలు ఉండాలి. తగ్గింపు స్వభావం కలిగినటువంటి విధానం ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య చేసేటువంటి విషయంలో ఎక్కడ కూడా మొహమాట పడకూడదు. ఒకసారి ఏమైందంటే ఒక సేవకులు ఉన్నారు, ఒక 10 మంది సేవకులు ఉన్నారు. ఆ పక్కనే ఈ చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను. మనము ఒక పెంట ఆ 10 మంది సేవకులు ఉన్న ఆ పక్కన అలా ఉంటున్నది. దాన్ని గమనించినటువంటి సేవకుడు ఏం చేశాడంటే, సంఘ పరిచర్య చేస్తున్నటువంటి పిల్లల్ని పిలిచి, రే అక్కడున్న ఆ యొక్క పెంటను తీయండిరా అని చెప్పినప్పుడు ఎవరు ముందుకు రాలేదు.
ఒకే ఒక అబ్బాయి వచ్చి వాటిని క్లియర్ చేశాడు. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ మీకు తెలియచేస్తా ఉన్నానంటే, జరిగిన వాస్తవం గురించి మీకు తెలియచేస్తా ఉన్నాను. జరిగిన వాస్తవం. కొన్నిసార్లు ఏంటంటే ఎవ్వరు లేనప్పుడు పరిచయం చేయడానికి ఇష్టపడతారు. నీకు పరిచయం చేయడానికి నీ ఉద్యోగము, నువ్వు పరిచయం చేయడానికి నీకున్న చదువు, నువ్వు ఉద్యోగం చేయడానికి నీకున్న స్థితి ఏది కూడా అడ్డు ఉండకూడదు. నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా ఆలకించండి. చెవి కలిగిన వాడు ఆత్మ చెప్తున్న సంగతులు వినును గాక. ఆమేన్. 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 ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. నీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నీకున్నది ఏది కూడా పరిచయం చేయడానికి అడ్డుగా ఉండకూడదు అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి. కొంతమంది ఏందంటే వారికున్న స్థితిని బట్టి, అయ్యో నేను ఈ పని చేస్తే ప్రజలు ఏమనుకుంటారో అన్నట్లుగా ఆలోచన చేస్తారు. అలా ఉండకూడదు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక నార్మల్ పీపుల్‌గా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి సంఘం పరిచర్య చేసినా, ఒక ఎమ్మెల్యే వచ్చినా కూడా అదే పరిచర్య చేసేటువంటి రీతిగా ఉండాలి. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక ఎంపీ అయినా, ఒక సీఎం అయినా, లేకుంటే దేవుడు ఒక స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడు. దేవుని బట్టి ఆ స్థితిలో ఉంచాడన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆ స్థితిని బట్టి దేవుని పరిచర్య చేయడానికి సిగ్గుపడకూడదు, మొహమాట పడకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు పరిచర్య చేయడానికే వచ్చాడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను. సంఘ పరిచర్యలో కావచ్చు, యవనస్తుల మధ్య కావచ్చు, నేను ఎక్కడ వాడబడినా కూడా, ఎక్కడైతే దేవుని యొక్క అవసరత ఉంటున్నదో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయగలగాలి. అది ఏదైనా కూడా కావచ్చు. ఇది నాకు రాదు అనేటువంటిది ఉండకూడదండి. రాదు అనే విషయం ఉండకూడదు. సంఘ పరిచర్యలో ఏదైనా కూడా కావచ్చు. శుభ్రంగా లేదా, వెళ్ళి క్లీన్ చేయు, పరిచర్య చెయ్యు. ప్రభు సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకోవాలి. పటలు వేసేవాళ్ళు, లేకుంటే చేపలు పరిచేవాళ్ళు, ఇక చైర్స్ క్లీన్ చేసే విషయంలో కావచ్చు, వంట చేసే విషయంలో కావచ్చు, రాకపోతే సహకరించు. కూరగాయలు కట్ చేయడమైనా వచ్చు కదా, ఇంట్లో కట్ చేసుకుంటారు కదా, అలా అయినా కూడా సరే వెళ్ళి పరిచర్య చెయ్యు. నీకున్న కేటగిరీ ఏది కూడా, లేకుంటే నీకున్నటువంటి ఆ యొక్క స్థితిగతులు ఏవి కూడా అడ్డు రాకూడదు. ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. ప్రాక్టికల్ గా మనం చేయగలగాలి ఇవన్నీ కూడా. ఈరోజు దేవుని సన్నిధిలో ఇవన్నీ కూడా ఫౌండేషన్ నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి నా ఆత్మీయ తండ్రి నాకు నేర్పిస్తూ వచ్చాడు. 2 సంవత్సరాల వరకు కూడా, పరిచర్యకు వచ్చిన 2 సంవత్సరాల వరకు కూడా స్టేజ్ మీదకి వెళ్ళి పాట పాడే పరిస్థితి లేదు. 2 సంవత్సరాలు కేవలం సేవకుని ఇంట్లోనే, కనీసం చిన్న మీటింగ్ కూడా తీసుకెళ్లేవారు కాదు నన్ను. ఆలోచన చేయాలి. చిన్న మీటింగ్, స్ట్రీట్ మీటింగ్ కూడా తీసుకెళ్లే వాళ్ళు కాదు నన్ను. 2 సంవత్సరాల వరకు సంఘములోనే, కుటుంబంలోనే, సేవకుల కుటుంబంలోనే, అలానే 2 సంవత్సరాల వరకు పరిచర్యలో అన్ని కూడా వస్తాయండి. సేవకులు బట్టలు ఉతకడం, ఇవన్నీ కూడా పరిచర్యలో ఒక భాగం. అది బ్లెస్సింగ్స్ మనకి. ఏలియా ఎదుట ఎలీషా పరిచర్య చేస్తూ వచ్చాడు. ఇలా సేవకులు ఎదుట మనం పరిచర్య చేసేటువంటి వాళ్ళు మనం చూస్తే, పౌలు దగ్గర కొంతమంది పరిచారకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరిచర్య చేస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం అంటే కేవలం భోజనం పెట్టడమే కాదు, వారి బాగోగులు చూసుకోవడం. ఎందుకంటే వారు నిలిచి ఉంటే అనేకులు ప్రభు సన్నిధికి రక్షణ మార్గంలో నడిపిస్తారు. సువార్త ప్రకటించు పాదములు సుందరములై ఉన్నాయి అన్న విషయాన్ని మనం చూస్తాం. వారి పాదములు, వారి జీవితాలు. కాబట్టి అటువంటి వారికి పరిచయం చేయడం చాలా బ్లెస్సింగ్స్ అవి మనకి. సేవకులు బట్టలు ప్రతి సారి కూడా వాష్ చేసి, చక్కగా ఐరన్ చేసి, కరెక్ట్ గా వారు ఆరాధనకు సమయానికన్నా ముందుగానే అవన్నీ కూడా సిద్ధపరిచేటువంటి రీతిగా నా ఆత్మీయ తండ్రి నాకు నేర్పించాడు. సేవకులు వచ్చినప్పుడు ఎలా చూసుకోవాలి వాళ్ళని, వారి బాగోగులు ఎలా చూసుకోవాలి, వారి ఎదుట ఎటువంటి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి, పరిచర్యలు ఏ రీతిగా ముందుకెళ్ళాలి. గ్రౌండ్ లెవెల్ నుంచి 2 సంవత్సరాలు పట్టింది ఒక చిన్న స్ట్రీట్ మీటింగ్ తీసుకెళ్ళడానికి నన్ను. దాని తర్వాత చిన్న మీటింగ్స్, తర్వాత పెద్ద మీటింగ్స్ తీసుకెళ్ళడం. ఇలా పరిచర్యలో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఒక మూలన ఉండేటువంటి పరిస్థితి నుంచి స్టేజ్ మీదకి వచ్చి వాడబడేటువంటి స్థితి వరకు ఒక్కటి రోజు రాలేదండి. ఇవన్నీ కూడా 15 సంవత్సరాలు వరకు కూడా పరిచర్యలో ఉన్నటువంటి విధానం బట్టి గ్రౌండ్ లెవెల్ నుంచి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక రోజు వస్తుంది, దేవుడు బ్లెస్ చేస్తాడు, ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. క్రీస్తునందున్న ప్రయాసం అర్థమైపోదు. మారుమూల గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఆ పరిచర్యలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. అవన్నీ కూడా మాకు ఒక పాఠాలుగా
పరిచయం చేయడానికి వచ్చినప్పుడు ఎంతో మంది మైక్ ఆఫ్ చేయమని చెప్పేవారు, లేకుంటే అల్లరి చేసేవాళ్ళు, కేకలు వేసేటువంటి వారు, పోలీసులను పిలిపించేవారు, అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ పొలిటికల్ గా ఉన్నటువంటి వాళ్ళు పిలిపించేవారు బ్రేక్ చేయడానికి. ఇవన్నీ కూడా అనుభవాలు. ఒక్కొక్కటి నేర్పిస్తూ వచ్చాడు. కేవలం ఉన్న ప్రాంతంలో కాదు, వివిధ ప్రాంతాలకు వెళ్ళి, వివిధ గ్రామాలకు వెళ్ళి, వివిధ మండలాలకు వెళ్ళి, వివిధ రాష్ట్రాలకు వెళ్ళి ప్రభు యొక్క సన్నిధిలో పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపిస్తా ఉంటున్నాడు. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ఇదంతా కూడా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే దేవుని యొక్క మందిరంలో నుంచే. ఈ మాట చెప్పనివ్వండి, నేను ఏ రోజు కూడా నేను అప్ టు మినిస్ట్రీలో ఉన్న జాబ్ వచ్చేంత వరకు కూడా దాదాపుగా 10 సంవత్సరాల వరకు నేను ఎప్పుడు కూడా సండే మానేయడం కానీ, లేకుంటే వారక్రమికలు మానివేయలేదు. ఆదివారం ఉదయకాల ఆరాధన ఉంటది, సాయంకాల సమయంలో ఆరాధన ఉంటది, సోమవారం ఏమో కుటుంబ ప్రార్థన ఉంటది, మంగళవారం ఓపెన్ మీటింగ్ ఉంటది, బుధవారం ఏమో సంఘ కూడిక ఉంటది, గురువారం ఏమో ఓపెన్ మీటింగ్ గాస్పల్ మీటింగ్ ఉంటది, ఫ్రైడే విజ్ఞాపన కూడిక ఉంటది, లేకుంటే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటది, సాటర్డే ఏమో సిద్ధపాటు కూడిక ఉంటది, సండే యథాప్రకారం మళ్ళీ. ఖాళీగా ఉన్నప్పుడు ఈ రోజు ఖాళీగా ఉన్నామన్న పరిస్థితి లేదు. ఆలోచన చేయాలి. ఎందుకండి ఈ మాట చెప్తున్నానంటే, ఇలా ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధిలో ఏదో ఒక రీతిగా సపోర్టింగ్ గా, సేవకునికి సపోర్టింగ్ గా ఉండాలని పరిచర్యల విధానంలో బంధువులు లేదు, స్నేహితులు లేవు, అన్ని కూడా మొదటి స్థానం ప్రభుకి ఇస్తూ దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళ్తున్నప్పుడు అలా దేవుడు అన్ని కూడా నేర్పించుకుంటూ వచ్చాడు. ఈరోజు పరిచర్య చేయడానికి మీ పిల్లల్ని ప్రోత్సహించాలి. ఫీవే పరిచర్య చేస్తా ఉంటున్నది. ఆమె పేరు ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉందంటే ఒకసారి ఆలోచన చేయండి. ఫీవే మరి వాక్యం చెప్పినప్పుడు, లేకుంటే 3000 మంది పేతురులాగా వాక్యం చెప్పినప్పుడు రక్షింపబడ్డారని లేదు. అక్కడ పరిచర్య చేస్తా ఉన్నది ఫీవే. ఆమె పేరు ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉందంటే ఎంత ధన్యత. ఆలోచన చేయాలి. మీ పిల్లలు యవనస్తులుగా ఉన్నప్పుడు చిన్నతనం నుంచి పరిచర్య చేయడానికి ప్రోత్సహించండి. పని చేస్తున్నారు అని ఆలోచించకండి, పరిచర్య చేస్తా ఉన్నారని ఆలోచన చేసి పంపించండి. దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభు సన్నిధిలో ఒక ఆమె అనింది, అన్న నేను ఒక ప్రాంతంకి వెళ్ళాం పరిచర్యకి. వెళ్తే ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నతో అంటుంది ఏంటంటే, ప్రైజ్ లాడన్నా అంటే ప్రైజ్ లాడమ్మా అని చెప్పారు. చెప్పిన తర్వాత కొన్ని విషయాలు డిస్కషన్ చేస్తా ఉంటే, అన్న వీడు ఎట్లనో చదువుకోవట్లేడన్నా, ఎందుకు పనికి రాకుండా ఉంటున్నాడన్నా, వీడు ఊర్లంపడి తిరుగుతా ఉన్నాడన్నా, చదువు ఎట్లనో అబ్బలేదు, దీనికి సేవకన్నా తీసుకెళ్ళన్నా. ఆలోచన చేయాలి. ఒక సేవకుడు అంటే చదువు రాక, ఈ ఉద్యోగం రాక, లేకుంటే ఏమి కూడా చేతగాక సేవకు వచ్చేటువంటి వారుగా కనిపిస్తున్నారా? ఆలోచన చేయాలి. సేవకుడు అంటే ఒక విలువైన వాడండి. చాలా మంది సేవకులుగా చూడరు. వాక్యంలో ఏముంది తెలుసా? సేవకుని ఎలా అయితే నువ్వు చూస్తావో అలానే నువ్వు బ్లెస్ అవుతావు. ఆలోచన చేయాలి ఈ మాటను బట్టి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మరొక మాటను మనం చూస్తే, ఫిలిప్పీ 2:4 చూడండి. త్వరగా ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. ఆ లోపల నీ వచ్చినాను చూస్తాను, ఒక వాక్యం చూపించాలనుకుంటున్నాను. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఏమని వ్రాయబడి ఉంటున్నదంటే, సొంత కార్యములు మాత్రమే కాదు. అర్థం చేసుకోవాలని మీకు తెలియచేస్తా ఉన్నాను. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ ఎప్పటి వరకు వస్తాడో అన్ని గంటలు వెయిట్ చేస్తారు కదా. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి చేసేటువంటి వ్యక్తి వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు కదా. అయితే జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రభు సన్నిధిలో మీరు ఏ విధానంలో అయితే ఆలోచన చేస్తారో, ఏ విధానంలో అయితే మీరు ముందుకు వెళ్తా ఉంటారో, ఎక్కడికైనా కూడా స్కూల్లో అడ్మిషన్ కొరకు, కాలేజీలో అడ్మిషన్ కొరకు, లేకుంటే ఇలా జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయాల్లో అయితే కొన్ని గంటల వరకు, ట్రైన్ కోసం ఎన్ని గంటలు వెయిట్ చేస్తారు, బస్ కొరకు ఎంత సమయాన్ని వెయిట్ చేస్తారు, అంటే వేచి చూస్తారు. ఆలోచన చేయాలి. జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ఇక్కడ మీ సొంత పనులను బట్టి కాక అనే విషయాన్ని మనం చూస్తాం. మళ్ళీ చదవక ఆ మాటని ఎవరైనా వర్సెస్ పోస్ట్ చేయండి. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇతరుల కార్యములు కూడా చూడవలెను అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే విశ్వాసి కేవలం తన పని మాత్రమే కాదు, కానీ ఇతరుల పని కూడా
చేయాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అదే రీతిగా అదే అధ్యాయంలో రాయబడినటువంటి మాటల నుంచి 21వ వచనం చదవండి అక్క. అందరూ తమ సొంత కార్యములనే చూచుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇక్కడ మనం చూస్తే అందరు సొంత కార్యాలు చూసుకుంటున్నారు. నీ చదువు చూసుకుంటున్నావు, నీ ఉద్యోగం చూసుకుంటున్నావు, నీ వ్యాపారం చూసుకుంటున్నావు, నీ భర్తని, నీ పిల్లల్ని, నీకున్న కుటుంబంలో నీ తల్లిదండ్రులు చూసుకుంటున్నావు. యేసుక్రీస్తు కార్యమును చూస్తా ఉన్నావా? టుడే మన హృదయాన్ని మనం పరిశీలించుకోవాలి. ఈ దినాన్ని మనం పరిశీలించుకోవాలి. యేసుక్రీస్తు కార్యమును చేయగలుగుతున్నావా? నీ సొంత కార్యాలే చూసుకుంటున్నావు, కానీ ఎన్నో గంటలు, ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు యొక్క సన్నిధిలో దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పని చేస్తా ఉంటున్నావా? అందరు చదవండి ఈ మాట అన్మ్యూట్ చేసి. 21వ వచనం, 2వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పి 2వ అధ్యాయం 21వ వచనం. అందరు చదవండి ఈ మాటని. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, గాని యేసుక్రీస్తు కార్యములు చూడరు. అందరు తీసారా బైబిల్? అందరు ఒకేసారి చదవండి. 1 2 3 చెప్తాను, అందరు చదవండి. రెడీ? అందరు తెచ్చారా బైబిల్ని? 1 2 3. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, గాని యేసుక్రీస్తు కార్యములు చూడరు. అందరు కూడా సొంత కార్యాలు చూస్తా ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు కార్యాలు చూడరన్న విషయం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కార్యం చూస్తా ఉన్నారా? ఈ వచనం గుర్తుందండి ఎవరికైనా? ప్రవక్తను చేర్చుకున్నవాడు అన్న విషయాన్ని, ప్రవక్త ఫలమును పొందుతాడు. ఓకే, చెప్పడం ఓకే. వర్సెస్ గుర్తుందా ఎవరికైనా? ఆ వచనాన్ని మీరు నోట్ చేసుకునండి, తర్వాత చూసుకొని. అక్కడ రాయబడి ఉంటది ఏంటంటే, ప్రవక్తను చేర్చుకుని వాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41వ వచనం దొరికింది. వచనము 10:41. ప్రవక్తను చేర్చుకున్న వాడు ప్రవక్త ఫలమును పొందును. నీతిమంతుడిని చేర్చుకున్న వాడు నీతిమంతుని ఫలం పొందును. ఇక్కడ రాయబడినటువంటి మాటను బట్టి మనం చూస్తే, ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ప్రతిఫలం పొందును అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ మాట నేను ముందు లైన్ లో చెప్పినట్లుగా, సేవకుడు అంటే పనికిరాని వాడని కాదు, కానీ అర్థం చేసుకోవాలి. నువ్వు ఏ కోణంలో అయితే ప్రవక్తను చూస్తావో, లేకుంటే నీ సేవకుని చూస్తావో, ఆ ప్రతిఫలం పొందుకుంటావు అన్న విషయాన్ని ఆలోచించేయాలి. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. నీ సేవకుడు ఎటువంటి వాడు? ఆయనకున్న 13వ అధ్యాయంలో ఉంటది ఏంటంటే, సేవకుడు ఏ రీతిగా అయితే నడుచుకుంటున్నాడో ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు నీలో ఉండాలి. ఆత్మీయ కోణంలో అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఈ మాటలు బట్టి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ 3వ భాగంగా మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. ఏమని అంటే, ఫీబే పరిచర్య చేస్తా ఉంటున్నది అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు ప్రభు సన్నిధిలో మీరు పరిచర్య చేయడానికి సిద్ధపడినట్లయితే దేవుడు తన సహాయం అనుగ్రహిస్తాడనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అందరూ సొంత కార్యంలో చూసుకున్నారు, కానీ దేవుడి కార్యం చూడరు. యేసుక్రీస్తు కార్యం చూడట్లేరు. ఈ రోజు నుంచి ప్రభు సన్నిధిలో, అయ్యా నీ పనిలో నేను కొంత మటుకైనా కూడా కష్టపడతానయ్యా, నీ పనిలో నేను కొంచెం మటుకైనా కూడా పరిచర్య చేస్తాను, ఇదిగో కొంచెం మటుకైనా కూడా నీ పరిచర్యలో భాగముగా కొంత మటుకైనా కూడా నీ సన్నిధిలో నేను పరిచర్య చేయడానికి ఇష్టపడతానయ్యా అని ఒక తీర్మానం తీసుకోవాలి ప్రభు సన్నిధిలో. అది ఏ రకమైన పరిచర్యను కూడా కావచ్చు, ఏ రకమైన పరిచర్యైనా కూడా కావచ్చు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక మాట నీకు తెలియచేస్తా ఉన్నాను. సంఘములో వాక్యం చెప్పే సేవకునికి ఎంత బ్లెస్సింగ్స్ ఉంటుందో, సంఘములో పట్టలు పరిచే వ్యక్తికి కూడా అదే బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు మీరు. సంఘములో వెజల్స్ వాష్ చేస్తూ, తెర వెనకలో ఉండి వెజల్స్ వాష్ చేసేటువంటి బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయో, సంఘంలో వాక్యం చెప్పేటువంటి వారికి కూడా అదే బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆలోచన చేయాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. మనుషులను సంతోషపరచు వారం కాక, మనుషుల మెప్పు కొరకు కాక, ఇది చేసాం, అది చేసాం, ఇది చేస్తున్నామని కాక, లేకుంటే సేవకుడు చూడాలని కాక, జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. నాకున్న కొలీగ్స్ ఉన్నారు కొంతమంది, అందరు కాదు. ఆరులో కొంతమంది ఏం చేస్తారంటే, అధికారి చూడాలని ఎంత ప్రయత్నం చేస్తా ఉంటారో, వాటిలో భాగంగా
కొన్ని విషయాలు మనం చూస్తే కొన్ని రిపోర్ట్లు ఉంటాయి కదండి. ఆ రిపోర్ట్స్ చేసి సిస్టమ్‌లో మళ్ళీ వాటిని డిలీట్ చేసి మళ్ళీ చేసేటువంటి వారుగా ఉంటారు. ఎందుకంటే ఖాళీగా కూర్చోకుండా చాలా కష్టపడుతున్నాడు అని అనిపించుకోవడానికి. ఆలోచన చేయాలి. అలా ఉండకూడదు మనం. అంటే మనుషులను మెప్పించడానికి అలా ప్రయత్నం చేయకూడదు. నా నా వరకు నా పని అయిపోయిన తర్వాత నేను కూర్చుంటాను. ఖాళీగానే కూర్చుంటాను. ఎందుకంటే అది మనకు తగదు. అది దేవుడు అలా మనకు చెప్పలేదు. ఆలోచన చేయాలి. జ్ఞాపకం ఉంచుకోవాలి. మనుషుల మెప్పు కొరకు మనం ప్రయత్నం చేయకూడదు. ప్రయత్నం చేయకూడదు. ప్రభు మహిమార్థమే, ప్రభు కొరకు మనం పని చేసేటువంటి వారంగా ఉండాలి. అందుకే దేవుడు కోరుకుంటున్నాడు నిర్దోష మార్గమందు ఆసక్తి కలిగి పరిచర్య చేసేటువంటి వారుగా ఉండాలన్న విషయాన్ని తిమోతి పత్రికలో రాయబడి ఉంటాయి. ఇంకా సంఘ పరిచర్య చేసేవారు, సంఘ పెద్దలు ఎలా ఉండాలో ఆ విషయాలన్నీ కూడా సంఘంలో గురించినటువంటి విషయాలు తెలియచేస్తున్నప్పుడు నేను తెలియచేస్తూ వచ్చాను. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో మొదటి లక్షణంగా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఫీబే అనగా కాంతి అని, వెలుగు ప్రకాశించున్నదని. ఈరోజు ప్రభు కొరకు ప్రకాశించడానికి ఇష్టపడినట్లయితే దేవుని ఆశీర్వదిస్తాడు. ఫీబే సంఘ పరిచారకురాలు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. సహాయకురాలు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. సంఘంలో సహాయం చేసేటువంటి స్థితిలో ఉంటున్నది. మూడవదిగా ఫీబే సంఘ పరిచారకురాలు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఆమె పరిచర్య చేస్తా ఉంటున్నది. యాక్చువల్లీ ఈరోజు 7 పాయింట్స్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. ఈ యొక్క కోణంలో దేవుడు నడిపించి ఉంటున్నాడు. విత్తబడినటువంటి మాటల ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే నా ఆలోచన ఇక్కడ నెరవేర్చబడలేదు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని ద్వారా దేవుని ఆత్మ నడిపింపుని బట్టి ముందుకు వెళ్ళి ఉంటున్నాను. దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ఉంటున్నాడు. తీర్మానం తీసుకునండి పరిచర్య చేయడానికి. ఎంతో మంది ఆత్మలు నశించిపోతా ఉన్నారు. వాక్యం సెలవిస్తా ఉంటున్నది. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, లేకుంటే వెళ్ళే వాళ్ళని ప్రోత్సహించండి. జ్ఞాపకం ఉంచుకోవాలి. వెళ్ళే వాళ్ళని ప్రోత్సహించాలి. నా జీవితంలో నాకు ఈ డబ్బులు ఉండేవి కాదు, పెట్రోల్ కూడా డబ్బులు ఉండేవి కాదు, బైక్ కూడా ఉండేటువంటిది కాదు. నేను ఎవరినైనా కూడా సహాయం అడిగి బైక్ తీసుకుని పేరెంట్స్ ఇచ్చేటువంటి ఆ యొక్క ప్యాకెట్ మనీ దాన్ని పెట్రోల్ వేసుకుని వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళేవాడిని. అంటే అనుకూలత లేకపోయినా, డబ్బులు లేకపోయినా కూడా పరిచయం చేయడానికి ఈరోజు దేవుడు నాకు ధనం ఇచ్చాడు. ఆ యొక్క జాబుని బట్టి కూడా ఆ ఉన్న డబ్బు ప్రభు కొరకు ఖర్చు పెడతా ఉన్నాను. ఆలోచన చేయాలి. దేవుడికి ఇచ్చినటువంటి టాలెంట్స్ కావచ్చు, నీ ధనం కావచ్చు, ప్రభు కొరకు పని చేస్తా ఉంటున్నదా? ప్రభు కొరకు పని చేస్తా ఉన్నదా? ఈరోజు డబ్బు ఉంది కాబట్టి నేను పరిచయం చేయాలని కాదు. డబ్బు లేనప్పటి నుంచి పరిచయం చేయడం ప్రారంభించాను. దేవుడు ఆటోమేటిక్ గా ఇస్తా ఉన్నాడు. ఏది కూడా తక్కువ చేయట్లేదు. నీడ్స్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. నాకున్న ఆలోచనలు చాలా గొప్పవి. ప్రభు కొరకు చేయాలనే ఆలోచన చాలా గొప్పవి. అయితే ఒక టైం వస్తుంది, దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఎప్పుడు తెలుసా? ఉన్న స్థితిలో నమ్మకంగా ఉన్నప్పుడు. ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నావా? దేవునికి అప్పగించినటువంటి బాధ్యతలో నమ్మకంగా ఉంటున్నావా? నేను పరిచర్లో ఒక బైక్ తోలడానికి 2 సంవత్సరాల వరకు సేవకుడు పర్మిషన్ ఇచ్చేంత వరకు కూడా 2 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఈరోజు అంటే గొప్పగా ఉండడానికి, లేకుంటే అందరూ చూసే రీతిగా పాట పాడాలనో, ఆరాధన చేయాలనో, వాక్య పరిచయం చేయాలనో ఒకవేళ ఆశ నీలో ఉంటున్నదేమో. అఫ్కోర్స్ ఉండవచ్చు. బట్ సేవకుడు అనుమతించేంత వరకు నువ్వు ఉంటున్నావా? లేక నీవు ప్రయత్నం చేస్తా ఉంటున్నావా? స్థానికంగా కావచ్చు, ఎక్కడైనా కూడా కావచ్చు. ఆలోచన చేయాలి. దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో పరిచర్య చేయాలి. నువ్వు పరిచర్య చేయాలి. నువ్వు పరిచర్య చేయకోకుండా దేవుడు సృష్టితో పరిచర్య చేయించుకుంటాడు అన్న విషయాన్ని కూడా మర్చిపోకూడదు. దేవుడు కలగ చేసుకునిందే దేవుని మహింపరచడానికి. కాబట్టి ఉదయకాల సమయంలో ఒక పరిచర్య చేసేటువంటి వారుగా మీ మీద దేవుని యొక్క ఆత్మ ఉండును గాక అని పలుకుతా ఉంటున్నాను. పరిచర్య చేసేటువంటి లక్షణాలు మీలో ఉండును గాక అని పలుకుతుంటున్నాను. పరిచర్య చేయడానికి దేవుడు ద్వారాలు తెరువును గాక అని పలుకుతున్నాను. పరిచర్య చేయడానికి కావలసినటువంటి ఆ యొక్క జ్ఞానము, పరిచర్య చేయడానికి కావలసినటువంటి స్థానం, పరిచర్య చేయడానికి కావలసినటువంటి బలము చేత దేవుడు మిమ్మల్ని నింపును గాక అని పలుకుతా ఉంటున్నాను. నా జీవితంలో పరిచర్య చేయకమునుపు కనీసం ఇంట్లో ఒక బిందె వాటర్ కూడా ఎత్తలేనటువంటి పరిస్థితి అండి. పరిచర్య చేసినప్పుడు నేను ఎప్పుడైతే పరిచర్య చేస్తూ వచ్చానో ఆ సౌండ్ బాక్సులు కానీ ఇవన్నీ కూడా నా బలము సరిపోకపోయినా కూడా పని చేయడానికి నేను సిద్ధపడినప్పుడు దేవుడు నన్ను బలం చేత నింపాడు. నా శరీరంలో కూడా నేను అభివృద్ధిని నేను చూడగలిగాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ కుటుంబాల్లో కూడా మీరు అభివృద్ధిని చూస్తారు. పరిచర్య చేస్తూ ఉండగా, దినదినం పరిచర్య చేస్తూ ఉండగా దేవుడు నా శరీరాన్ని కూడా దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు. చాలా పొట్టిగా ఉండేవాడిని నేను.
పరిచయం చేస్తుండగా చాలా బలహీనంగా ఉండేవాడిని. దేవుడు పరిచయం చేస్తుండగా దేవుడు బలపరిచాడు. కుటుంబంలో ఎప్పుడు కూడా దుఃఖమే. దేవుడు ఈరోజు సంతోషం చేత నింపాడు. నువ్వు ఎప్పుడైతే ఫిజికల్‌గా ప్రభుతో సహవాసం చేస్తూ, ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ఉండి పరిచర్య చేస్తా ఉంటావో, స్పిరిచ్యువల్ బ్లెస్సింగ్స్‌తో పాటు ఫిజికల్ బ్లెస్సింగ్స్ కూడా యాడ్ అవుతాయి అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేసే విషయంలో ఎక్కడ కూడా వెనుకంజ చేయకుండా ప్రభు సన్నిధిలో పరిచర్య చేసేటువంటి వారుగా, చేస్తున్నటువంటి వారు నమ్మకంగా ఉంటూ, అంతం వరకు కూడా నమ్మకంగా ఉంటూ పనిచేసేటువంటి వారుగా ఉండాలని కోరుకుంటూ, దేవుడి యొక్క మాటలు మీ హృదయాల్లో సమృద్ధిగా ఫలింపచేసి మిమ్మల్ని అట్టి రీతిగా దేవుడు తీర్చి, దేవుడు తన మహిమార్థమై మిమ్మల్ని అందరినీ కూడా వాడుకొనును గాక. రేపటి దినాన కంటిన్యూ చేస్తాను. రేపటి దినాన కూడా మరి నేనే తీసుకుంటాను ఈ యొక్క సబ్జెక్ట్ ని, ఈ యొక్క మెసేజ్ ని. థ్యాంక్ యూ. ముందున్న సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ఫిబే యొక్క జీవితంలో దేవునికి ఫిబే ఏ విధంగా తన యొక్క జీవితాన్ని పరిచారకులుగా జీవించిందో చక్కని వర్తమానం అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. విన్న వాక్యాన్ని బట్టి ప్రేరేపించబడిన వారు ప్రార్థనలో నడిపించాలని ప్రభు పేరుతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రాడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించామా ప్రియ పరలోకపు రాజా, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయా ఫీబే యొక్క జీవితాన్ని గురించి సంఘంలో ఏ విధంగా ఉన్నది ప్రభా, మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన విధానం కొరకు మీకు వేలాది వందనాలు నాయన. సూర్యకాంతం అంత వెలుగు కలిగి నా ప్రభా, మరి చంద్రకాంతము వలె వెలుగు కలిగి నాయన ప్రకాశమానముగా మేమందరం కూడా ఉండాలని మీ సన్నిధిలో మీరు ఇష్టపడుచు ఉన్న దేవుడు, నీతి సూర్యుడుగా మా పట్ల మీరున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. జీవితంలో ప్రభా, సంఘ జీవితంలో సహాయకురాలుగా ఉన్నది నాయన. మా జీవితాల్లో కూడా అనేక విధాలుగా ప్రభా, మరి సంఘములోను పరిచర్యలోను సహాయకులుగా ఉండే గొప్ప కృపను మీరు మీ సన్నిధానంలో మా అందరికీ అనుగ్రహిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఏ విషయంలో మేము వెనకంజలో ఉండక నాయన, మీ సన్నిధానములో మీ కార్యములను చేసేవారుగా, మా సొంత కార్యములను మేము చేసుకొనక నా ప్రభ, ఎవరైతే ప్రభ అందరూ కూడా తమ సొంత కార్యములనే చూసుకొంచున్నారు గాని యేసుక్రీస్తు యొక్క కార్యములను చూడరని మీరు చెప్పుచున్నారు నాయన. అయా మేము మా సొంత పనులు మా సొంత కార్యాలే చూసుకుంటాం కానీ నాయన, మీరు ప్రత్యేకించి చెప్పబడిన ఈ మాట కొరకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. యేసుక్రీస్తు యొక్క కార్యములు మేము చూడవలసిన వారమై ఉన్నాం నాయన. మా జీవితాల్లో ప్రభ మా సొంత పనులను విడిచి ప్రభ మేము మీ పనులను చేసినప్పుడు నాయన, మీరు మా పనులన్నీ ఆయన సక్క చేసి సరిదిద్దే దేవుడుగా మీరున్నారని నాయన. మీ దాసుల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచిన విధానం కొరకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నా నాయన. ప్రవక్తులుగా నాయన మేము పిలువబట్టే కాదు కానీ నాయన మీ యొక్క నీతి కార్యాలను నాయన పొందుకునే వారంగా నా ప్రభ, నీతిమంతుని ప్రతిఫలం పొందుకునే వారంగా మేమందరం ఉండుట్లో నాయన, మీ యొక్క ఆత్మ కార్యాలను జరిగించుట్లో నా ప్రభ, మీరు చేస్తున్న మేలు ఉపకారముల కొరకు మీకు వేలాది వందనాలు. ఈ ఉదయ కాలంలో ప్రభ, మేమే కార్యముల్లో మా నాయన ఉంటున్నామో ప్రభ, ఏ కార్యములను మేము చేయాలో నా ప్రభ, మీ దాసుల ద్వారా మీరు బలపరిచిన విధానం కొరకు మరి విశ్వాసి అయిన వారు దినదినము కూడా ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందవలసిన వారమై ఉన్నాం కనుక నాయన, మరి ప్రతి విషయంలోనూ ప్రభ ఆత్మీయంగా దినదిన అభివృద్ధిని పొందుకునే వారంగా ఉండుట్లో మీ కృపను దయచేస్తున్నందుకు మీకు వేలాది వందనాలు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా నాయన ప్రతిదినం కూడా మీ పాదాల చెంత మీ సంఘ పరిచర్యలో నాయన మేము నాయన ఉండుట్లో మీరు ఇచ్చుచున్న ఈ కృప కొరకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నా నాయన. ఆత్మీయ మన్నాను ప్రతిదినం కూడా మీరు పంచిపెట్టుచు ఉన్న విధానం కొరకు మీకు వేలాది వందనాలు. ఆనాడు అబ్రహాము ఏది కూడా నాయన మీకు ఎదురు మాట్లాడకుండా నాయన వెళ్ళమన్న స్థలానికి నా ప్రభ వెళ్ళారు నాయన. ఈ దినాల్లో మేమైతే ప్రభ అన్ని తెలుసుకునే వెళ్తాం కానీ నాయన, అందుకని నా తండ్రి మీరు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నాయన. ఏమి మీకు ప్రభ మరి మీరు వెళ్ళమన్న స్థలానికి ఆలోచన చేయకుండా వెళ్ళాడు తండ్రి.
అలాంటి ప్రభా మరి మేము కూడా మీ మాట విని విధేయులమగునట్లు ప్రభా అబ్రహామును ఆశీర్వదించిన నా గొప్ప తండ్రివి మిమ్మల్ని కూడా నేను ఆశీర్వదిస్తానని మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రభా. మీ వాగ్దానం నమ్మదగినవి నమ్మి మేము నడిచినప్పుడు నాయన మాకు కావలసిన సమస్తాన్ని నాయన మీరు దయచేసే నా గొప్ప తండ్రిగా మీరు మా పట్ల ఉన్నందుకు మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. సంఘ జీవితంలోను కుటుంబ జీవితంలోను నాయన మేము మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండుట్లో మా ఇరుగు పొరుగు వారితోనూ ప్రభా ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ విషయంలో మేము నాయన ఎలాగ ఉండాలో ప్రభా మరి పరిచర్య విషయంలో మీ దాసుల ద్వారా ఉన్నతమైన మాటలతో మమ్మల్ని అందరినీ మీరు బలపరిచినందుకు మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. యవనస్తులైన బ్రదర్ని సిస్టర్ని మీరు దీవించండి ఆశీర్వదించండి. వారు చేయించిన పరిచర్యలో ప్రభా మీరు అభివృద్ధి దయచేస్తూ నాయన నిత్యము సంతోషభరితులుగా చేస్తూ వారి అవసరత అక్కర మీ నామంలో తీరుస్తూ నాయన వారిని మీరు బలపరచండి. వారిని మీరు బలపరిచినప్పుడు వారు మమ్మల్ని బలపరుస్తారు కనుక నాయన ఆత్మీయమైనటువంటి మర్మాలను మేము తెలుసుకొనుచు ప్రతినిత్యం కూడా మీ సన్నిధానంలో ఎదిగి ప్రభా దినదినాభివృద్ధిని మీరు దయచేసిన రీతిగా ఉన్నతమైన స్థితిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించుట్లో మీ కృపను అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సిగ్నల్స్ ప్రాబ్లం లేకుండా నాయన మేమందరం మీ మాటలు వినగల మనస్సును మీరు దయచేసినందుకు మీకు వేలాది వందనాలు. మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన మీ నామాన్ని మహింపరిచే వారంగా ఉండుట్లో మీ కృపను ఈ దినమును ప్రభా మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచారంటే కేవలం మిమ్మల్ని మహింపరచుట